Hello my dear viewers, welcome to Group's Guidance of Crash Course. In this video lecture, I am going to explain you the answers for some of the questions on basic English. మరి గ్రూప్స్ ఎగ్జామినేషన్లోని బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. దే విల్ బీ హెల్పింగ్ యూ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో లెట్ us డిస్కస్ ద క్వశ్చన్స్ అండ్ లెట్ us ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఏంటి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. గోపి ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్. డాష్ ఆనెస్టీ ఆఫ్ గోపి ఈజ్ నోన్ టు ఆల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆనెస్టీ అనే ఆనెస్ట్ పర్సన్ గురించి చెప్తున్నాము. సో హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ వాడాము. ఇక్కడ ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్. కానీ సెకండ్ వర్డ్లో చూడండి, ఆనెస్టీ అనేటువంటిది ఉంది. ఆనెస్టీ ఆఫ్ గోపి అంటే గోపి యొక్క ఆనెస్టీ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి స్పెసిఫిక్గా చెప్పినట్లయితే దానికి ముందు మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ద ఆనెస్టీ ఆఫ్ గోపి ఈజ్ నోన్ టు ఆల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మామూలుగా అయితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించము, ఎలాంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించడం జరగదు. కానీ ఒక అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ గురించి స్పెసిఫిక్గా తెలపవలసి వస్తే మాత్రం ఆర్టికల్ దని యూజ్ చేస్తాము. ఆర్టికల్ దని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు నో. లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. We all like dash beauty. We all like dash beauty. Beauty is an abstract noun which is expressed in a general sense. ఇది సాధారణ అర్థంతో వాడబడింది కాబట్టి మనం ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి ముందు ఎలాంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించడం జరగదు. సింపుల్గా we all like beauty అని చెప్పుకుంటాము. బట్ ఇదే బ్యూటీ అనే పదాన్ని మనం ఒక స్పెసిఫిక్ సెన్స్లో ఒక నిర్దిష్టమైన అర్థంతో ఉపయోగించినప్పుడు మాత్రం ఆర్టికల్ దాన్ని వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ బ్యూటీ ఆఫ్ ద హీరోయిన్. డాష్ బ్యూటీ ఆఫ్ ద హీరోయిన్ అట్రాక్టెడ్ ద ఆడియన్స్. అట్రాక్టెడ్ ద ఆడియన్స్. సో ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? ద బ్యూటీ ఆఫ్ హీరోయిన్ ఒక స్పెసిఫిక్ పర్సన్ యొక్క అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని జనరల్ సెన్స్తో వాడితే ఎలాంటి ఆర్టికల్ కూడా రాదు. కానీ అదే అబ్స్ట్రాక్ట్ క్వాలిటీని ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి తెలియజేస్తే మాత్రం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్. హీ ఈజ్ డాష్ ఎంపీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని అటర్ చేస్తున్నాం దీన్ని మనం? హీజ్ డాష్ ఎంపీ. వీఆర్ యూజింగ్ ద సౌండ్ ఏ. ఏ ఈజ్ ఏ వావెల్ సౌండ్. ఏ అనేది వావెల్ సౌండ్ కాబట్టి బిఫోర్ ద వావెల్ సౌండ్స్ వి యూజ్ ఆర్టికల్ యాన్. వాట్ ఆర్టికల్ డూ వి యూజ్? యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. హీ ఈజ్ యాన్ ఎంపీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ఎం మాత్రమే కాదు, అబ్రివేషన్స్ గనక, ఒకవేళ అబ్రివేషన్స్ గనక ఎఫ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్, ఏ, ఈ, ఐ, ఓ. సో ఈ లెటర్స్తో కనుక అబ్రివేషన్స్ మొదలైతే దానికి ముందు మనం ఆర్టికల్ యాన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see డాష్ FBI ఏజెంట్. సో ఇక్కడ ఎఫ్ విచ్ సౌండ్ ఈజ్ దేర్? ఏ. ఏ ఈజ్ ఎ వావెల్ సౌండ్ కాబట్టి అబ్రివేషన్ ఎఫ్తో బిగిన్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాము? యాన్ FBI ఏజెంట్ అంటాము. యాన్ FBI ఏజెంట్. డాష్ NRI. సో ఎన్ ఏతో స్టార్ట్ అవుతుంది ఇది కూడా. సో యాన్ NRI అని చెప్పుకుంటాము. డాష్ RTC బస్. RTC బస్, ఇక్కడ కూడా ఆర్, ఓకే, ఆ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. సో యాన్ RTC బస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోవాలి, అబ్రివేషన్స్ కనుక FLMN ఆర్ SX AEIOతో మొదలైతే ఈ పదాలకి ముందు మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. నౌ ఇన్సర్ట్ లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్, విచ్ ఎవర్ ఈజ్ సూటబుల్. అయితే దీనికంటే ముందు మనకు ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటో తెలియాలి. సో ఫ్రెండ్స్, ఏ పదాలు అవి? లిటిల్, రెండవది ఏ లిటిల్, మూడవది
the little. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ 3 వర్డ్స్? ఈ 3 పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఫ్రెండ్స్, లిటిల్ అనే పదానికి ఆల్మోస్ట్ నథింగ్ అంటే దాదాపుగా ఏమీ లేదు అనేటువంటి నెగటివ్ మీనింగ్ని కలిగి ఉంది. ఆల్మోస్ట్ నథింగ్, జీరో. ఏ లిటిల్ అనే పదానికి సమ్ అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంది. అండ్ ద లిటిల్ అంటే నాట్ మచ్ బట్ ఆల్ దట్ ఈజ్ దేర్. ఎక్కువ కాదు కానీ ఉన్నది అంతా అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్, నెగటివ్ మీనింగ్, ఏమీ లేదు, నెగటివ్ మీనింగ్ని కలిగి ఉంది. రెండవది ఏ లిటిల్ అంటే సమ్, కొంత, పాజిటివ్ మీనింగ్ని కలిగి ఉంది. మూడవది ద లిటిల్ అంటే నాట్ మచ్, ఎక్కువ కాదు, బట్ ఆల్ దట్ ఈస్ దేర్ కానీ ఉన్నది అంతా అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం క్వాంటిఫైయర్స్ అని చెప్పుకుంటాము. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న వీటిపైన అడగబడుతుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. డాష్ గ్రెయిన్ దే హ్యాడ్ వాజ్ డ్యామేజ్డ్ బై సీ వాటర్. సో వాళ్ళ దగ్గర ఎక్కువ గ్రెయిన్ లేదు, బట్ అదంతా కూడా సీ వాటర్లో డ్యామేజ్ అయింది. ఇక్కడ ద లిటిల్ అనేటువంటి అర్థాన్ని మనం ఉపయోగించాలి. ద లిటిల్ గ్రెయిన్ దే హ్యాడ్ వాజ్ డ్యామేజ్డ్ బై ద సీ వాటర్. డాష్ ప్రికాషన్ ఈజ్ నెసెసరీ ఇన్ హ్యాండ్లింగ్ దట్ మెషిన్. ఏ లిటిల్ అంటే సమ్ ప్రికాషన్ ఈజ్ నెసెసరీ అని చెప్పుకుంటాము. డాష్ కేర్ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ద క్యాటస్ట్రోఫ్ అంటే కొంచెం కేర్ తీసుకున్నా కూడా ఆ క్యాటస్ట్రోఫ్ అనేది ప్రమాదం అనేది తప్పిపోయేది. సో ఇక్కడ కూడా ఏ లిటిల్ కేర్ అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఏ లిటిల్ కేర్ అంటే కొంచెం కేర్. డాష్ ఇన్ఫ్లుయెన్స్ దట్ హీ హ్యాజ్, ద లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ హీ హ్యాజ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దట్ కానీ విచ్ కానీ ఇక్కడ వస్తే తప్పకుండా ద లిటిల్ అనేది ఉపయోగించుకోవాలి. ఇది ఒక క్లూ చెప్తున్నాను అంతే, బట్ మీనింగ్ పరంగా మాత్రం అతనికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా తన బెస్ట్ నాలెడ్జ్ కొరకు యూజ్ చేశాడు. డాష్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రెంచ్ దట్ హీ హ్యాస్ ఈజ్ లైక్లీ టు బి వెరీ యూజ్ఫుల్ టు హిమ్ ఆన్ ద కాంటినెంట్. ఆ లిటిల్ ఎక్కువ నాలెడ్జ్ లేదు కానీ ఏ లిటిల్ నాలెడ్జ్. ఓకే, సారీ, ఇక్కడ దట్ ఉంది కాబట్టి ద లిటిల్ నాలెడ్జ్ దట్ హీ హ్యాస్. ద క్రూయల్ మనీ లెండర్ షోడ్ లిటిల్ కన్సర్న్ ఫర్ హిజ్ నెఫ్యూ. లిటిల్ కన్సర్న్ అంటే నో కన్సర్న్, ఎలాంటి కన్సర్న్ చూపించలేదు అని అర్థం ఉంటుంది. సో ఇది మనకి లిటిల్ మరియు ఏ లిటిల్, ద లిటిల్ అనేటువంటి 3 పదాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పరీక్షల్లో ఇలాంటివి అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. సో మీనింగ్స్ చూద్దాం ఒకసారి. ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నన్, ఎవరూ లేరు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇది నెగటివ్ మీనింగ్ని ఇస్తుంది, నెగటివ్ మీనింగ్. రెండవది ఏ ఫ్యూ అన్నాము. ఏ ఫ్యూ అంటే సమ్, కొన్ని అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. మూడవది ద ఫ్యూ అంటున్నాము. ద ఫ్యూ అంటే నాట్ మెనీ బట్ ఆల్ దట్ ఆర్ దేర్. ఎక్కువ కాదు కానీ ఉన్నవి అన్నీ అనే అర్థాన్ని కలిగి ఉంది. సో ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ. ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నన్, ఎవరూ లేరు. ఏ ఫ్యూ అంటే సమ్, కొన్ని. ద ఫ్యూ అంటే నాట్ మెనీ, ఎక్కువ కాదు. బట్ ఆల్ దట్ ఆర్ దేర్ కానీ ఉన్నవి అన్నీ అనే అర్థాన్ని కలిగి వస్తుంది. ఏ డాష్ పబ్లిక్ లైబ్రరీస్ దట్ వీ హ్యావ్. దట్ వచ్చిందంటే ఇక్కడ కంపల్సరీ ద ఫ్యూ లైబ్రరీస్. ద ఫ్యూ లైబ్రరీస్ దట్ వీ హ్యావ్. ఎక్కువ లైబ్రరీస్ లేవు కానీ ఉన్న లైబ్రరీస్ అన్నీ కూడా దే ఆర్ నాట్ వెల్ ఎక్విప్డ్. డాష్ డేస్ దట్ ఆర్, ఇక్కడ కూడా దట్ ఉంది. సో ద ఫ్యూ డేస్ దట్ ఆర్ లెఫ్ట్. ద క్లాస్ రూమ్ వాజ్ ఎంటీ యాజ్, క్లాస్ రూమ్ ఎంటీగా ఉందంట. ఎందుకు? యాజ్ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్. ఫ్యూ స్టూడెంట్స్ అంటే నో స్టూడెంట్స్ అటెండెడ్, ఎవరు స్టూడెంట్స్ రాలేదు కాబట్టి క్లాస్ రూమ్ ఎంటీగా ఉందని చెప్తున్నాము. సో ఇది కూడా ఏంటి? ఫ్యూ నెగటివ్ మీనింగ్ని ఇస్తుంది. డాష్ డేస్ రెస్ట్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. ఏ ఫ్యూ డేస్ రెస్ట్ అంటే కొద్ది రోజుల రెస్ట్. హ్యావ్ యూ గాట్ డాష్ పొటాటోస్ లెఫ్ట్. హ్యావ్ యూ గాట్ డాష్ పొటాటోస్ లెఫ్ట్. a few potatoes left. A few అంటే some potatoes.
ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ స్పెండింగ్ a few rupees. It is a question of spending a few rupees. A few అంటే some, కొన్ని అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. సో ఇప్పటివరకు లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ చూసాము. తర్వాత few, a few, the few చూసాము. Now let us discuss two more quantifiers. They are some and any. Some, any ఎక్కడ వాడుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, సమ్ మరియు ఎనీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నోన్ యాజ్ ద క్వాంటిఫైయర్స్. రెండు కూడా క్వాంటిఫైయర్స్ అవుతాయి. ఈ రెండు కూడా మనకి అడ్జెక్టివ్స్లో భాగంగా ఉంటాయి. కానీ సమ్ అనేటువంటి పదాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్ సెంటెన్సెస్లో వాడుకోవాలి. పాజిటివ్ సెంటెన్సెస్లో వాడుకోవాలి. ఎనీ అనేటువంటి పదాన్ని నెగటివ్ సెంటెన్సెస్లో అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో వాడుకోవాలి. నెగటివ్ సెంటెన్సెస్లో, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వాడుకోవాలి. ఉదాహరణకు చూడండి, ఐ నీడ్ డాష్ వాటర్. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ సెంటెన్స్లో సమ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము. సో అప్పుడు ఏమంటాము, ఐ నీడ్ సమ్ వాటర్. ఉదాహరణకి దీన్నే చూడండి, ఐ డోంట్ నీడ్ డాష్ వాటర్. సో డోంట్ అంటే నెగటివ్ మీనింగ్ కాబట్టి నెగటివ్ వచ్చినప్పుడు ఏం వాడుకోవాలి, నెగటివ్ సెంటెన్సెస్లో ఎనీ వాడుకోవాలి. సో ఐ డోంట్ నీడ్ ఎనీ వాటర్. ఇది సమ్ మరియు ఎనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మూడో క్వశ్చన్ చూడండి, డూ ఐ నీడ్ డాష్ వాటర్. ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్లో కూడా ఏం వాడతాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎనీ వాడతాము. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు డూ ఐ నీడ్ ఎనీ వాటర్. సో గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది సమ్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్లో వాడితే ఎనీ అనేది నెగటివ్ సెంటెన్సెస్లో లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తూ ఉంటాము. చూడండి, ఈజ్ దేర్ డాష్ మిల్క్ లెఫ్ట్. క్వశ్చన్ మార్క్ ఉంది. సో వాట్ ఆన్సర్ డు వి రైట్? క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏ ఆన్సర్ రాస్తాం మనం అంటే ఎనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనీ మిల్క్ లెఫ్ట్. దెర్ ఈజ్ డాష్ జ్యూస్ ఇన్ ద బాటిల్. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ సెంటెన్సెస్లో సమ్ రాస్తాము. డూ యూ హ్యావ్ డాష్ కాఫీ. ఇది క్వశ్చన్ కాబట్టి ఎనీ అనేది సరైనది అవుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ కాఫీ. ఈ రకంగా సమ్ అనేటువంటి క్వాంటిఫైయర్ని, ఎనీ అనేటువంటి క్వాంటిఫైయర్ని ఉపయోగిస్తాము. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ, లిటిల్, a little, the little, some and any. These are really important. Everybody should understand. అందరూ దాన్ని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిందే. She has dash money. What do you write? Any money or some money? What is the correct answer? ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి షీ హ్యాస్ సమ్ మనీ కరెక్ట్ అవుతుంది. ఐ డోంట్ నో, ఇక్కడ డోంట్ ఉంది నెగటివ్ కాబట్టి ఎనీ. ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. ఐ నో డాష్ ఆఫ్ దెమ్. వాట్ షుడ్ బి రిటర్న్? సమ్ ఆఫ్ దెమ్. సమ్ ఆఫ్ దెమ్ రాయాలి. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ యూజ్ ద టూ వర్డ్స్ సమ్ అండ్ ఎనీ. సమ్, ఎనీ అనే పదాలని ఈ రకంగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. వెరీ ఇంపార్టెంట్ వన్. Look at one more question. Which of the following statements is written in comparative degree? క్రింది వాటిలో కంపారిటివ్ డిగ్రీలో ఏది ఉంది ఐడెంటిఫై చేయమని అడిగారు. శ్వేత ఈజ్ లెస్ స్మార్ట్ దెన్ ఆశ. ఆశ ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ శ్వేత. ఆశ ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్. లెస్ స్మార్టర్ దెన్ ఆశ. సో ఇక్కడ చూడండి, లెస్ అనేది కంపారిటివ్ డిగ్రీ. ఆల్రెడీ లెస్ అనేది కంపారిటివ్ డిగ్రీ, కానీ ఇక్కడ స్మార్టర్ అని మళ్ళీ కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయబడింది కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. అయితే లెస్ ఉండాలి లేదంటే స్మార్టర్ ఉండాలి, రెండు కలిపి రాకూడదు. ఇది కరెక్ట్ సెంటెన్స్ కానీ కంపారిటివ్ డిగ్రీ కాదు. అండ్ థర్డ్ వన్, మోర్ స్మార్టర్ అన్నాము, ఇది కూడా కాదు. లెస్ స్మార్ట్ ఈజ్ ద కరెక్ట్ వన్. లెస్ స్మార్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. Identify the correct form of the following statements in positive degree. Hercules was stronger than any other man. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో ఏంటి పాజిటివ్ డిగ్రీలో మనకి చూస్తే
స్టెప్స్ ఏంటి పాజిటివ్ డిగ్రీలో మార్చడానికి మీకు అందరికీ ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో నో అదర్ మ్యాన్ వాజ్ సో స్ట్రాంగ్ యాజ్ హర్క్యులస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. No other man was so strong as Hercules is the correct answer to this question. సో ఇది మోడల్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్. మీకు అందరికి తెలుసు మోడల్స్ ఉంటాయని. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్. దే యూజ్డ్ టు లివ్ ఇన్ చెన్నై. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సరైన క్వశ్చన్ ట్యాగ్ని వాడమని క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో యూజ్డ్ టు ప్లస్ V1 వచ్చినప్పుడు ఏం వాడతారు మరి? హెల్పింగ్ వర్బ్ని డూ వాడతారా, డస్ వాడతారా, డిడ్ వాడతారా? ఏం వాడతారంటే యూజ్డ్ టు అనేది V2 ఫామ్ కాబట్టి V2 ఫామ్కి డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో డింట్ దే ఈజ్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. డింట్ దే ఈజ్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. దీనికి యూజ్డ్ టుకి డింట్ దే అనేది సరైనది. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ యూజ్డ్ టు ప్లస్ V1 వస్తే మీరు క్వశ్చన్ ట్యాగ్ డింట్తో స్టార్ట్ చేయాలి. కానీ యూజ్డ్ టు ప్లస్ బీ ఫామ్తో వచ్చిందనుకోండి, యూజ్డ్ టు ప్లస్ బీ ఫామ్ కనుక ఉంటే వర్జ్తో కానీ వర్తో కానీ స్టార్ట్ చేయాలి. యూజ్డ్ టు ప్లస్ V1 ఉంటే డింట్, యూజ్డ్ టు ప్లస్ బీ ఫామ్ ఉంటే వర్జ్ వర్. ఉదాహరణకి షీ యూజ్డ్ టు బీ క్లెవర్. యూజ్డ్ టు బి క్లెవర్. చూడండి యూజ్డ్ టు బి, యూజ్డ్ టు బి వచ్చినప్పుడు మీరు వర్జ్ వర్లో ఏదైనా తీసుకోవాలి. షీ వాజ్ అంటాం కాబట్టి వాజంట్ షీ. వాజంట్ షీ ఈజ్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. ఇంకోటి చూడండి ఐ యూజ్డ్ టు ట్రావెల్. ఐ యూజ్ టు ట్రావెల్ యూజ్డ్ టు ప్లస్ V1 వచ్చింది కాబట్టి మనం డిడ్తో స్టార్ట్ చేయాలి. డింట్ ఐ. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటువంటి విధానం. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద సేమ్ క్వశ్చన్ ట్యాగ్. మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్వశ్చన్ ట్యాగ్ లానే ఇక్కడ కూడా చూడండి. దే హార్డ్లీ ఎవర్ గోస్ టు ఆఫీస్. హార్డ్లీ ఈజ్ అ వర్డ్ విచ్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ నో నాట్. హార్డ్లీ అనేటువంటి పదం సెమీ నెగటివ్ వర్డ్. ఈ సెమీ నెగటివ్ వర్డ్కి నో నాట్ అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ హార్డ్లీ ఇలాంటి పదాలే మనకి నెవర్ అనేటువంటి పదం, సెల్డమ్ అనేటువంటి పదం, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, రేర్లీ, నథింగ్, నో వన్, నన్, నోబడీ. సో ఇవన్నీ కూడా సెమీ నెగటివ్ వర్డ్స్ అవుతాయి. ఈ సెమీ నెగటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ పదాలకి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. మనం ఏ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే ఇక్కడ చూడండి, డోంట్ వి, డూ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, ఇది తప్పు. డూ వి, సో హార్డ్లీ ఎవర్ గో, గో అనేది V1 కాబట్టి డూ ఓకే, కానీ దే ఉంది కాబట్టి ఇది కూడా తప్పే. డూ వి కూడా తప్పే. ఈజెంట్ హీ అండ్ ఈజ్ హీ కూడా తప్పే. ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ డూ దే. డూ దే ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో దే హార్డ్లీ ఎవర్ గోస్ టు ఆఫీస్. దీనికి రైట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే డూ దే ఈజ్ ద రైట్ క్వశ్చన్ ట్యాగ్. డూ దే రైట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది, ఎందుకంటే ప్రొనౌన్ దే ఉంది ఇక్కడ కాబట్టి. సో ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామినేషన్లో. ఓకే నెక్స్ట్ చూడండి, యూ థింక్ యు ఆర్ స్మార్ట్. మరి క్వశ్చన్ ట్యాగ్ దేనికి రాయాలి మనం, ఏంటి? సో వెన్ దెర్ ఆర్ టూ క్లాజెస్, ఒక సెంటెన్స్లో రెండు క్లాజెస్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏ క్లాజ్కి రాయాలి? ఇక్కడ కూడా యూ థింక్ అనేది ఒక క్లాజ్, యు ఆర్ స్మార్ట్ అనేది రెండవ క్లాజ్. టూ క్లాజెస్ ఆర్ దేర్. మరి ఇప్పుడు యు ఆర్ స్మార్ట్కి రాస్తారా, యూ థింక్ రాస్తారా అంటే ఐ లేదా వీతో మొదలైతే, ఐ లేదా వీతో మొదలైతే మనం సెకండ్ క్లాస్కి రాసుకోవాలి. సెకండ్ క్లాస్కి రాసుకోవాలి. అదర్ సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ క్లాస్కే ఉంటుంది, ఫస్ట్ క్లాస్కి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఐ వీతో మొదలైతే సెకండ్ క్లాస్కి రాయాలి. ఉదాహరణకి ఐ థింక్ షీ ఈజ్ క్లెవర్.
ఐ థింక్ ఒక క్లాస్, షీ ఈజ్ క్లెవర్ ఒక క్లాస్. ఇది ఐతో స్టార్ట్ అయింది కాబట్టి షీ ఈజ్ క్లెవర్కి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఈజెంట్ షీ, ఈజెంట్ షీ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అదర్స్తో యూతో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ క్లాస్కి రాయాలి థింక్ అంటే V1 అండ్ డోంట్ యూ ఈజ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను. 2 క్లాజెస్ ఉన్నప్పుడు ఆ 2 క్లాజెస్లో కనుక ఐవితో మొదలైతే సెకండ్ క్లాస్కి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఐవి లేకపోతే మీరు ఫస్ట్ క్లాస్కి క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ద సెంటెన్స్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్సెస్లో ఏ వాయిస్ ప్యాసివ్లో ఉందో మనం చూడాలి. ప్యాసివ్ వాయిస్ గుర్తించడానికి మనం బీ ఫామ్ ప్లస్ V3 అనేది చూడాలి. బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ వర్బ్స్తో పాటుగా V3 ఫామ్ కూడా రావాలి ఖచ్చితంగా. సో బీ ఫామ్తో పాటుగా V3 ఫామ్ వస్తేనే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది, లేకుంటే యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఐ యామ్ ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్. ఐ యామ్ ఇన్వైటెడ్ టు ద మ్యారేజ్. యామ్ ప్లస్ ఇన్వైటెడ్, ఇప్పుడు ఇది ఏ వాయిస్ అవుతుంది చెప్పండి. వాట్ వాయిస్ డస్ ఇట్ బిలాంగ్ టు? సో యామ్ అంటే బీ ఫామ్, ఇన్వైటెడ్ అంటే V3 ఫామ్. సో బీ ఫామ్ ప్లస్ V3 ఫామ్ ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్సెస్లో ఏది ప్యాసివ్ వాయిస్లో ఉందో చూద్దాం. ద వెరీ ఫస్ట్ వన్, ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో. ఇందులో షిఫ్టెడ్ V2 మాత్రమే ఉంది, కానీ బీ ఫామ్ ఏది కూడా లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో లేదు. వర్స్ ఆస్క్డ్ అనేది ఉంది చూడండి. వర్స్ అనేది పాస్ట్ బీ ఫామ్, ఆస్క్డ్ అనేది V2. సో బీ ఫామ్ ప్లస్ V2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. I was asked to go and sit on the back bench. I inherited V2 ఫామ్ ఉంది. I was ఇక్కడ పాస్ట్ ఫామ్ ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ దిస్ క్వశ్చన్. రెండవది సరైనటువంటి ప్యాసివ్ ఫామ్. ఐడెంటిఫై ద ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. 4 సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఈ 4 సెంటెన్సెస్లో మనం ప్యాసివ్ వాయిస్ని గమనించాలి. యు కెనాట్ మేక్ ద స్టోన్ మూవ్. యు కెనాట్ మేక్ ద స్టోన్ మూవ్. ఎ స్టోన్ మూవ్ కుడ్ బి నాట్ బి మేడ్, ఇది కాదు. ఎ స్టోన్ కుడ్ నాట్ బి మేడ్ బై యూ, ఇది కూడా కాదు. ఎ స్టోన్ కెనాట్ బి మేడ్ టు మూవ్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఎప్పుడు కూడా కెన్ అనేది ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో కెన్ బి ప్లస్ V3 వాడతాము. కెన్ ఉంటే కెన్ బి ప్లస్ V3. సో చూడండి, ఇక్కడ కూడా కెనాట్ మేక్ ఉంది కాబట్టి కెనాట్ బి మేడ్ అవుతుంది. కెనాట్ బి మేడ్, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ స్టోన్ మూవ్ కెనాట్ బి మేడ్ బై యూ, ఇది కూడా రాంగ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. 2 kgs ఆఫ్ గోల్డ్ ఈజ్ సీజ్డ్. ఇలాంటి అమౌంట్ని మనం సింగులర్గా వాడుకోవాలి. ఈజ్ సీజ్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 kgs ఆఫ్ గోల్డ్ ఈజ్ సీజ్డ్. సింధు సెడ్ టు బిందు, హౌ ఆర్ యూ ఫైన్. ఆర్ యూ ఫైన్ అనే క్వశ్చన్ అడిగింది. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఆర్ యూ ఫైన్. సో దీనికి కంజంక్షన్ ఏం రాయాలంటే ఆస్క్డ్ బిందు ఇఫ్ రావాలి ఆర్ వెదర్ రావాలి. సో అప్పుడు ఏం రాస్తాం అప్పుడు ఆన్సర్? సింధు ఆస్క్డ్ బిందు ఇఫ్ షీ వాజ్ ఫైన్, ఇఫ్ షీ వాజ్ ఫైన్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ రాస్తున్నది ఇక్కడ చూడండి. సింధు ఆస్క్డ్ బిందు ఇఫ్ లేదా వెదర్ she was fine. Whether she was fine is the indirect speech. Friends, now let us look at one more question on direct and indirect speech. Change the following sentence from direct to indirect speech. So direct నుండి indirect లోకి మార్చమని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వబడింది. Let us see what that question is. మరి ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం.
The very first question, Tom says there is no ink in the ink part. Friends, రిపోర్టింగ్ వర్బ్ చూసినట్లయితే సేస్ అనేది రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఎప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టెడ్ వర్బ్ని మార్చవలసినటువంటి పని లేదు. అంటే ఈజ్ అనేటువంటి పదాన్ని వర్స్గా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి చూడండి, టామ్ సెడ్ దట్ అన్నాము, సెడ్ రాంగ్ ఇక్కడ, ఎందుకంటే సేస్ రావాలి. రెండవది టామ్ సెడ్ దట్, సెడ్ కూడా రాంగ్, ఇక్కడ వర్స్ అనేది కూడా ఉండదు. మూడవది టామ్ సేస్, ఓకే సేస్ అనేది సరైనదే, కానీ ఇక్కడ వర్స్ అనేది ఉంది, ఇది తప్పు. సో టామ్ సేస్ దట్ దెర్ ఈజ్ నో ఇంక్ ఇన్ ద ఇంక్ పార్ట్. ఏంటి పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటే లేదా ఈవెన్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా కూడా రిపోర్టెడ్ వర్బ్ని మనం పాస్ట్లోకి మార్చవలసిన అవసరం లేదు. అందుకే ఫోర్త్ వన్ సేస్ అండ్ ఈజ్ ఇవి సరైనదని చెప్పుకున్నాము. లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్, హిజ్ మదర్ మేడ్ అ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఇది సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ వొకాబులరీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ వొకాబులరీకి సంబంధించి టెక్స్ట్ బుక్స్లోని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని వొకాబులరీని చదవడం చాలా ముఖ్యమైనటువంటిది. సో అందులో మనకి సినానిమ్స్ యాంటనిమ్స్ అన్నీ వస్తుంటాయి. సో దాంట్లో చదవండి. సరే, ఇక్కడ ఫ్యూటైల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చూడండి, బ్యారెన్, లిమిటెడ్, యూజ్లెస్, ఎంటీ అని ఉంది. సో ద మీనింగ్ ఈజ్ యూజ్లెస్ అనేటువంటిది సరైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదము. సో ఇవి కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇక్కడ ఏ, బి, సి, డి అనే 4 పార్ట్స్ ఇవ్వబడ్డాయి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో చూడాలి మనం. Unless he will not understand the concept, he will not be able to solve the questions. Will not అనేటువంటి చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. Unless, if, as, when, while, before, after, till, until ఇలాంటి పదాలకి తర్వాత సింపుల్ ప్రజెంట్ రావాలి. అందుకే ఇక్కడ అన్లెస్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ కాదు, అన్లెస్ హీ డస్ నాట్ అండర్స్టాండ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే అన్లెస్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అది రావాలి. సో దీని తర్వాత ఇక్కడ విల్ నాట్ అనేది సరైనటువంటిది. నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి. అన్లెస్, ఇఫ్, యాజ్, వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్ లాంటి ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఇమీడియట్గా సింపుల్ ఫ్యూచర్ కాకుండా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించుకుంటాము. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద ఎర్రర్ ఈజ్ ఇన్ బిలో ఎర్రర్ ఉంది. సో ఏంటి బిలో ఎర్రర్ అంటే విల్ నాట్ కాదు, డస్ నాట్ రావాలి. ఐ విల్ గివ్ వన్ మోర్ సిమిలర్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తాను చూడండి. If you will work hard, you can pass. చూడండి, ఇక్కడ కెన్ పాస్ అన్నాము, ఇక్కడ విల్ వర్క్ అన్నాము, కానీ ఇఫ్ తర్వాత మనకు విల్ అనేది రాదు, సింపుల్ ప్రజెంట్ టెన్సే రావాలి. కాబట్టి ఇఫ్ యూ వర్క్ హార్డ్ సింపుల్ ప్రజెంట్ అవుతుంది. సో ఈ పదాల తర్వాత సింపుల్ ప్రజెంట్ మాత్రమే ఉపయోగించండి. A book that gives information about every branch of knowledge is called. అన్ని రంగాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్ని ఏమని పిలుస్తారు? డైరెక్టరీ అంటారా, డిక్షనరీ అంటారా, ఎన్సైక్లోపీడియా అంటారా, డిజర్టేషన్ అంటారా? అంటే ఎన్సైక్లోపీడియా అని చెప్పుకుంటాము. ఎన్సైక్లోపీడియా ఈజ్ ఏ బుక్ దట్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్నిటికీ సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి ఒక బుక్ని మనం ఎన్సైక్లోపీడియా అని చెప్పుకుంటాము. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. డాష్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఐ కుడ్ గెట్ వాజ్ నాట్ ఇనఫ్. ఏ, అండ్, ద,
నో ఆర్టికల్ రిక్వైర్డ్. ఇక్కడ లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ. అండ్ ద లిటిల్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ద లిటిల్ ఇన్ఫర్మేషన్ ఐ కుడ్ గెట్ వాజ్ నాట్ ఎనఫ్. అసలు నాకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకే ఎనఫ్ అని చెప్పుకుంటున్నాము, నాట్ సరిపోదు అని చెప్తున్నాము. రైట్, ఇన్ఫర్మేషన్ కొంచెమే ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాట్ ఎనఫ్, సరిపోదు. ఎనీహౌ ద అనేటువంటిది ఇక్కడ సరైనటువంటిది ద లిటిల్. ద లిటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్. సరైన పంక్చువేషన్ ఉన్న సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎట్ మిడ్ నైట్ హవెవర్, చూడండి హవెవర్ అనే పదానికి ముందు తర్వాత కామా రావాలి, కానీ ఇక్కడ కామా లేదు. ఈవెన్ గోపి అనే వర్డ్ పేరు కాబట్టి అది క్యాపిటల్లో ఉండాలి. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎట్ మిడ్ నైట్ హవెవర్ గోపి వాజ్ అరౌజ్డ్ బై ద ట్రాంప్ ఆఫ్ హార్సెస్ అండ్ హార్సెస్ హూఫ్స్ ఇన్ ద యార్డ్. సో హార్సెస్ హూప్స్ అని రావాలి. అపాస్ట్రఫీ మిస్ అయింది, ఇక్కడ హార్సెస్ యొక్క హూప్స్ అనాలి, కానీ ఇక్కడ అపాస్ట్రఫీ మిస్ అయింది కాబట్టి సెకండ్ వన్ కూడా రాంగే. ఎట్ మిడ్ నైట్ హవెవర్ గోపి వాజ్ అరౌజ్డ్, ఇక్కడ హవెవర్ తర్వాత కామా లేదు కాబట్టి మూడవది కూడా తప్పే. ఎట్ మిడ్ నైట్ హవెవర్ గోపి వాజ్ అరౌజ్డ్ బై ద ట్రాంప్ ఆఫ్ హార్సెస్ హూఫ్స్ ఇన్ ద యార్డ్. కామాస్, ఫుల్ స్టాప్స్, అపాస్ట్రఫీ అంతా కూడా ఈవెన్ క్యాపిటల్ లెటర్స్ కూడా పర్ఫెక్ట్గా వాడబడింది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. రైట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏది? 4 పదాలలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? వాక్యూమ్, మిలేనియం, ప్లే రైట్, రిలవెంట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ విచ్ ఈస్ ద రైట్లీ స్పెల్ట్ వర్డ్ హియర్? ఏది సరైనటువంటి స్పెల్లింగ్ అంటే చూడండి, వాక్యూమ్ స్పెల్లింగ్ VACUUM, ప్లే రైట్ స్పెల్లింగ్ PLAYWRIGHT, ప్లే రైట్. రిలవెంట్ RELEVANT, రిలవెంట్ అని చెప్పుకుంటాము. సో దిస్ ఈజ్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇది సరైనటువంటి స్పెల్లింగ్ మిలీనియం అవుతుంది. Millennium is the word that has the right spelling from these given 4. Jyoti found it hard to withstand the stress. Withstand అంటే ఎదుర్కొనడం అనేటువంటి అర్థాన్ని అవుతుంది. ఓకే, endure అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. Withstand that stress means endure the stress. A crowd gathered quickly when the announcement was being made. గ్యాదర్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ యాంటనిమ్ అడిగాడు. ఇక్కడ యాంటనిమ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ ఏంటి? కలెక్టెడ్, డిసపియర్డ్, స్ప్రెడ్, డిస్పర్స్డ్. ఓకే, ఏ క్రౌడ్ గ్యాదర్డ్ క్విక్లీ వెన్ ద అనౌన్స్మెంట్ వర్ బీయింగ్ మేడ్. సో గ్యాదర్డ్ అనేది ఓకే, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గ్యాదర్డ్కి డిసపియర్డ్ అవుతుందా, స్ప్రెడ్ అవుతుందా, డిస్పర్స్డ్ అవుతుందా అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో ఏది సరైనటువంటిది ఫ్రెండ్స్? ఇక్కడ గ్యాదర్డ్ అనేటువంటి పదానికి మనం ఈ 4 ఆప్షన్లో కనుక చూసినట్లయితే గ్యాదర్ అంటే ఒక దగ్గర గుమికూడడం, అండ్ ఇక్కడ డిస్పర్స్డ్ అనేది ఆపోజిట్ అవుతుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆన్ యాంటనిమ్స్. ఇది యాంటనిమ్స్ పైన ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ దిస్ సెషన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఎంజాయిడ్ ద సెషన్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఏ కమాండ్ ఓవర్ సాల్వింగ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇందులో ముఖ్యంగా మనం డిటర్మైనర్స్ మరియు క్వాంటిఫైయర్స్ లాంటివి చెప్పుకున్నాం. అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటివి అండ్ అలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఏ కమాండ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.